अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने आज कैंप ऑफिस के बाहर मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि गुज़िश्ता 4-5 दिनों से जारी मूसलाधार बारिश की वजह से टाउन के बास कॉलोनियों में पानी जमा हो चुका है, जिसको म्युनिसिपल अमले के ज़रिए साफ़ किया जा रहा है। एमएन किनाल का पानी फुल हो जाने के बायस ये पानी जमा हो रहा है, जिसे फायर सेफ्टी और पुलिस अहदेदारान के अलावा म्युनिसिपल के अहदेदारान के हमरा साफ किया जा रहा है। उन्होंने अपील की कि अगर किसी का मकान खस्ता हालत में हो तो वो फ़ौरन अपने पड़ोसियों या अपने रिश्तेदारों के पास चले जाएं। टूटे घरों में हरगिज़ न रहें और घर के टूटने तक इंतज़ार न करें। उन्होंने कहा कि जिन जिन के मकानात बारिश के पानी की वजह से मुनहदिम हुए हैं उन्हें 3 लाख रुपये दिए जाएंगे। उन्होंने मजीद कहा कि बाज़ मकामात पर ड्रेन का पानी भी फुल हो चुका है, जिसकी वजह से जहाँ जहाँ ऐसी सूरत हाल है या फिर सड़कें खस्ता हालत में हो चुकी हैं, वहाँ के सिलसिले में फिलफौर तामीरात की जिम्मेदारान को हिदायत दी गई है। एमएलए ने मजीद कहा कि अगर आवाम को कहीं भी किसी भी किस्म की मुश्किल हो तो उसकी इत्तला फ़ौरन उन्हें दें। हमारी टीम उनकी मदद के लिए तैयार है। इस मौके पर उनके हमरा चेयरमैन बलदिया मेदक मिस्टर टी चंद्रपाल, वाइस चेयरमैन मेदक म्युनिसिपल मिस्टर ए मल्लिकार्जुन गौड़ के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश వల్ల మెదక్ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ఆటంకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అధికారులతో సమీక్షించి ప్రజాప్రతినిధులము అందరం కూడా అందుబాటులో ఉండి ఇక్కడ పనులను కూడా పర్యవేక్షిస్తూ మెదక్ పట్టణంలో కావచ్చు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు గైకునే విధంగా అధికారులను కూడా ఆదేశించడం, మేము కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ పాలకవర్గం ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ తక్షణ చర్యలు చేపడతా ఉన్నారు. అధికారులు కూడా మరి ఫోన్లు వచ్చిన వెంటనే సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు అప్రమత్తంగా ఉంటా ఉన్నారు. ముఖ్యంగా మెదక్ పట్టణానికి సంబంధించి ఎంఎన్ కెనాల్ ఇక్కడ నుండి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నది కాబట్టి కొన్ని కాలనీలలో మరి నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడింది. వెంటనే డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఫైర్ స్టేషన్ వాళ్ళ సహాయ సహకారాలను కూడా తీసుకొని సిల్ట్ను కూడా తొలగించి రోడ్లపైకి నీళ్లు రాకుండా చేయడం జరుగుతూ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అక్కడ ట్రైన్ కూడా ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. రోడ్ల మరమ్మతులు కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తొందరనే చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పాత ఇండ్లు ఉన్న చోట వాటిని వదిలేసి దయచేసి చుట్టాల ఇళ్ళకి కానీ వేరే ప్రాంతానికన్నా వెళ్ళాలి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కూలిన ఇళ్లలో దయచేసి ఉండకూడదు. మరి ఇమ్మీడియట్గా కూలిన ఇళ్ల నుండి బయటకు రావాలి. అక్కడ ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు చేపడతాం. కూలిన ఇళ్లకు రేపు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా తప్పకుండా అందిస్తూ ఉంటాం. అదేవిధంగా చెరువులు కట్టలు తెగే ప్రమాదం ఉన్నది కాబట్టి ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చెరువుల కట్టల దగ్గర తూములు కానీ ఏదైనా కట్ట కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వెంటనే సమాచారం ఇచ్చి మరి దానికి తక్షణ చర్యలు చేపట్టే విధంగా సాయం అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, ఎక్కడైతే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఇవ్వాలని, తప్పకుండా అక్కడ తక్షణమే చర్యలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా వర్షాలు ఉన్న సందర్భంగా ఇంకా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సమాచారం తెలియాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.